ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్క్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ గా గొట్టిముక్కల రఘురామరాజు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. గొట్టుముక్కల రఘురామరాజు బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్క్ కమిటీని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాలని నేతలు ఆకాంక్షించారు. ఆయనకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. కానీ తనకిష్టమైన శాఖ అంటే కార్మికుల తరఫున పోరాడే విధంగా బిల్డింగ్ వర్కర్స్ సంబంధించిన కార్పొరేషన్కి ఇవాళ చైర్మన్ అవుతున్నందుకు నిత్యం నా రాజకీయ ప్రవేశం నుంచి ప్రతిరోజు మొదటి రోజు నుంచి నా వెన్నంటి నడిచిన సోదరుడు రఘు. అటువంటి రఘుని గత 5 సంవత్సరాల్లో అధికారంలో లేని సమయంలో టీఎన్టీయూసీని క్రమశిక్షణగా పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఎన్టీయూసీకి ఒక గుర్తింపు తెచ్చిన నేతగా ఎప్పుడూ రఘు ప్రతి కార్యక్రమంలోనూ తన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టేది. ఒక నిమిషం తప్పకుండా ఆటో కార్మికులు ఇటువంటి వాళ్ళందరికీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళ బాగోగులు అంతేకాకుండా భవన కార్మికుల బాగోగులు కూడా చూడాలని కోరుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తప్పకుండా ఎన్ఈసీని ఇచ్చిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ విజయవాడలో రావాలి. ఇవాళ ఆయన అలంకరించిన పదవి ఈ రాష్ట్రంలో లక్షలాది మంది కార్మికులకి ప్రాణం వస్తుందని మనస్ఫూర్తిగా నేను భావిస్తాను. ఎందుకంటే 1995లో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన చేపట్టే కార్యక్రమాల్లో కార్మికుల యొక్క పనితనాన్ని మెరుగుపరచడానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి బ్రహ్మాండమైన బిల్డింగ్ నిర్మాణం చేసి దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ అంటే చిన్న చిన్న కార్మికులు కూడా అంటే ప్లంబర్ కావచ్చు, ఒక ట్రాఫిక్ మేస్త్రి కావచ్చు, అవి చిన్నంటే వాళ్ళు తమ తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్న విద్యతో వారి వెనకాల వెళ్ళి అదే వృత్తిని కొనసాగిస్తూ అదే నిర్మాణాన్ని కొనసాగిస్తుండేవారు. అలాంటి వారికి పనితనం మెరుగుపరచడానికి ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ నిర్మాణం చేసి దానిలో అనేక మంది యువతకి ఉపాధి కల్పించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నియమించిన కాడి నుంచి కూడా నా వెన్నంటే ఉండి నా ప్రతి కార్యక్రమంలో కూడా ఉన్నటువంటి రఘు ఆ రోజు 2014లో మేము ప్రభుత్వం వచ్చినాక నేను శాసనసభ్యులు అయినాక ఇదే విజయకృష్ణ సూపర్ బజార్కి చైర్మన్గా ఆ రోజు నియమించుకోవడం జరిగింది. మళ్ళా టీఎన్టీయూసీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించుకోవడం జరిగింది. టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరి రాష్ట్రంలోని కార్మికుల సమస్యల పట్ల విశాఖపట్నం స్టీల్ కానించి భవన నిర్మాణ కార్మికులు కానించి అలాగే ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్య పట్ల అక్కడికి వెళ్ళి వాళ్ళకి సన్నిభావం తెలిపినటువంటి సోదరుడు గొట్టుముక్కల రఘురామరాజుకి ఈరోజు తగిన గుర్తింపు అధికారంలోకి వచ్చింది. స్టేట్మెంట్ గొట్టుముక్కల రఘురామరాజు నేనైతే చూడలేదు. సో అనుక్షణం ఎవరినైతే అంటిపెట్టుకుని ఉన్నాడో మరి వారితో సముచిత నిర్ణయం. ఇందాక తమ్ముడు పట్టాభి గారు చెప్పినట్టు ఇది ఒకటే కాదు, రాబోయే రోజుల్లో ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆయన